నా కోసం నిలబడి నిలబడ్డారు కదా. ఇంత పెద్ద ఎత్తున స్వాగతపడినటువంటి మా అక్క చెల్లెలకు అన్న తమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తారు. కేసీఆర్ అంటే ఇక్కడున్నాడు. ఎక్కడున్నాడు? మాకు అంకాపూర్లో ఒక కేసీఆర్ ఉన్నాడా? పేరు చెప్పాలంటే అంకాపూర్లో చెప్తే రామాయణం, వింటే మహాభారతం. ఉన్నోళ్ళంతా మా టిఆర్ఎస్ పార్టీ నాయకులే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. చాలా పెద్ద కుటుంబం టిఆర్ఎస్. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మొన్న ఆర్మూర్లో వచ్చినప్పుడే ఆయన ఒకటే మాట చెప్పిన అంకాపూర్ గురించి చెప్పలేదా? ఏమన్నాడు? నాకు అంకాపూర్ అంటే నా ప్రాణం అన్నాడు. అన్నాడా లేదా? పేపర్లు వచ్చిందా? అదే కాదు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా మన తెలంగాణ వచ్చిన తర్వాత, మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాయన ఉప సర్పంచ్ కాదు, నన్ను ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించిన నా యొక్క అంకాపూర్ గ్రామం నా దేవుళ్ళే, వారందరు ఇక్కడ ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే కొన్ని వేల సార్లు ఈ యొక్క గ్రామం పేరు తీసుకున్నది వాస్తవం కాదా? ఇది చేసిందంటే అది అంకాపూర్ గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి వచ్చిండు. గాఢ వీడిసి సంఘ భవనం దగ్గర అక్కడ మీటింగ్ పెట్టిండు. అడిగినవి ఇచ్చిండు, అడగకుండా ఇచ్చిండు. ఇందాక గంగన్న చెప్పినటువంటి ఈ లక్ష్మాపూర్ రోడ్డు కూడా అప్పుడే ఇచ్చిండు. 82 జీవోలనే సంతకం పెట్టిండు. ఈ గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి తోటలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిండు. ఇంకా చాలా పనులు చేసిండు. మొన్ననే చెప్పిన సార్, నాకు అంకాపూర్ అంటే చాలా ఇష్టం సార్. నీకు కూడా ఎందుకు ఇష్టం రా? నాది ఇప్పుడు అదే ఊరు సార్ అన్న. నాకు కట్టేస్తారా? నువ్వు ఎవరికన్నా అడుగు సార్. ఇక్కడున్న నేను మన మోహన్ అడుగుతా, మా ఎంసీ గంగన్నకి అడుగుతా. ఎవరన్నా ఫోన్ చేసి జీవన్ రెడ్డి ఉంటాడు యాడుంటాడంటే ఏం చెప్తావు గంగన్న? గట్టిగా ఎప్పుడు? ఎవరన్నా హైదరాబాద్ నుంచి వచ్చి జీవన్ రెడ్డి యాడుంటాడంటే ఏం చెప్తారా? నా అంకాపూర్ కాదా? నేను కరెంటు బిల్లు ఎడగడతా, నేను ఛాయ్ నీళ్ళు ఎడగవుతా, ఏ బర్రె పాలు తాగుతా, ఏ ఊర్లో తోవింటి పోతా, హైదరాబాద్ నుంచి వస్తే ఆడికే చేస్తా. ఇది వాస్తవం కాదా? మా కిషోర్ సర్పంచ్ దగ్గర మా ఇల్లుకు పర్మిషన్ తీసుకోలేదా? తీసుకున్నారా లేదా? అరే నాది కూడా అంకాపూరే రమ్మాయి కాదు. తెలంగాణ వస్తే ఏమొచ్చిందో చెప్తా వరుస పెట్టి. మనోడికి అర్థమైతలేదు, ఒకటే తిడుతున్నాను. అరే జీవన్ రెడ్డి నువ్వు ఏం తెచ్చినవురా అంటుండు. అర్థమైందా? ఈ గ్రామంలో ఉన్నటువంటి మనోడు నా మీద పోటీ ఎత్తాని 30 గింత నేను వేసిన రోడ్డు కొట్టొచ్చి అరే జీవన్ రెడ్డి పొడిచేస్తా ఈ సంఘంలోకి వచ్చి. అరే నేనేం చేసిండ్రా నాయన? లక్ష్మాపూర్ రోడ్ వేసిన, అంకాపూర్కు అరుగుల నుంచి రోడ్ వేసిన, కొత్త తోవలు ముట్టించిన, ఇక్కడి నుంచి అక్కడికి డబుల్ రోడ్ వేయించిన, అక్కడి నుంచి నిజామాబాద్కు రోడ్ వేయించిన, ఈ అంకాపూర్ నుంచి మీ ఊరు మంచోళ్ళు నన్ను బాగా మెజార్టీ నేను చెప్తా. ఒక అర్ధగంట చెప్తాను. నాకు ఏం పని లేదుగా. లాస్ట్ చిన్న పెట్టుకున్నాను. అంత నాకే, ఊరోళ్ళు అంత నాకే. అంతేనా? ఇక అంటాడు జీవన్ రెడ్డి నీ రక్తం చూస్తారా అని. నా రక్తం ఎందుకు చూస్తారే? నేనేమన్నానే నల్లవశమ్మ దగ్గర పోవాల మేకలు కొత్తరా రక్తం చూడు. ఇది వాస్తవం కాదా? మా అక్క చెల్లెలకు ఉన్న తమ్ములకు చెప్తున్నా, తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే ఒక్క అంకాపూర్ గ్రామంలోనే 880 మందికి కాదు 2016 రూపాయల పింఛన్ల చొప్పున ఒక్క నెలకు 18 లక్షల చొప్పున, సంవత్సరానికి 2,26,00,000 చొప్పున ఇప్పటి వరకు వచ్చిన పింఛన్లు 17 కోట్ల రూపాయలు ఇచ్చినాం నాయన. కుడి బాదుకుంటా, నేను బాదుకుంటా ఇచ్చినమ్మ చిన్న
మా మార గంగన్న 3 లారీలు తేవాలా, మా దేవందరు 2 లారీలు తేవాలా, మా కేసీఆర్ నాకు కేసీఆర్ మా భాస్కర్ అన్న తేవాలా, నా మహేందర్ లారీలను పట్టుకొచ్చి ఈ చెట్ల కింద ఉమ్మరిస్తే మనోడు కనబడుతుంది. ఆ కనుడు కూడా సరిగా కనబడతలేదు నాకు. ఆయన పచ్చకామల్లరికి లోకమంతా పచ్చ కనబడతాడ. ఇది తెచ్చింది నేను కాదా? అవునా కాదు? ఇదే కాదు, అంకాపూర్లో మా కోడలి పిల్లలు అత్త మామలతో సంబంధాలు బాగా పెరిగినాయి. మా కోడళ్ళు అంటారు, అత్తమ్మ బాగున్నావా అంటుంది. ఎందుకు? అత్త సచ్చి నిండా పైసలు. పెద్ద కాందాలంటే పెద్దరికం కాదు, కాపులు ఎక్క ఇటు పక్కనే తోటలు ఉన్నాయి. మా చిన్న మా పెద్ద మా మేనమామ యాలరాములు కాదా? మీ గ్రామంలో తెలియని వాళ్ళు ఉన్నారా? ఇటు పక్కన నేను తిరుగుతా ఉంటే మరి ఈ యొక్క గ్రామంలో నాకంత ఎరుకని గల్లీ గల్లీకి ఎరుక. ఇది వాస్తవం కాదా? ఈ పింఛన్లతో మీ గ్రామంలో అంతా కోడల మధ్య సంబంధాలు పెరగలేవా? కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, మరి మేము కూడా ఇచ్చిన పింఛన్లు మీరిచ్చిర్రా, మీరే ఇచ్చిర్రా అంటారు. మేమిచ్చింది 2016 రూపాయలు. ఎంత? తాత ఆయన పుల్లారెడ్డి లడ్డు తీసుకురావాలా, ఇవాళ పొంగ 15 రూపాయలు తొమ్ముకొని పోవాలి. ముసలిళ్ళ దగ్గర తల్లిదండ్రుల దగ్గరికి బిడ్డలు అన్నావన్న దగ్గరికి ఎవరు వస్తున్నారు? పుట్టిన బిడ్డ వచ్చి నాన్న ఆరోగ్యం బాగుందా అని దానితో మాట్లాడి దానితో 15,000 చీర తీసుకొని పోతుంది. ఇది వాస్తవం కాదా? ఇంత ప్రేమలు పెరిగినాయి. మనోడు అంటాడు, నువ్వు ఏమిచ్చినవురా అంకపూర్కి అంటాడు. రా పేరు చెప్పరాని మాటలు, నీ రక్తం చూస్తా. నేను మొన్న మారకంగా ఇక్కడ నామినేషన్ మీ ఊళ్ళో కూడా అందరు వచ్చారు. నా ఊళ్ళోనే కొత్తగా వచ్చి ఉంటున్నా. వాస్తవం కాదా? 70,000 మంది వచ్చారు నా నామినేషన్ కి. ముఖ్యమంత్రి గారు వస్తే 1,00,000 మంది వచ్చారు. కవితకు వస్తే 50,000 మంది వచ్చారు. హరీష్ రావు గారు వస్తే 40,000 మంది వచ్చారు. వీళ్ళ మీటింగ్ కి, ఈ బీజేపీల మీటింగ్ కి ఎంతమంది వచ్చారు? మన మీటింగ్ లో పల్లీలు అమ్ముకున్న లెత్తులో కష్టం వచ్చారు. 3,000 ఇక్కడ 3,000 ఈ బీజేపీకి, అక్కడ బీజేపీకి 3,000. ఇద్దరు పొత్తుల 6,000. అంతేనా? మన టీసీఎంల డ్రైవర్ల పుస్తకం మనకు 6,000 టీసీఎంల డ్రైవర్లే వచ్చింది. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? ఈ రోజంతా ఇంకా ఏమిచ్చినావు బిడ్డ? అర్ధగంట ఎత్తా, అన్నిటికీ వడ్డీతో తీసుకుంటా. ఓకేనా? మీరు అడిగిన దానికి నేను చెప్తున్నా. మీ ఊరికి వచ్చి భార్య ఏడ్చిపోతే భర్తను పట్టించుకున్నాడు ఉన్నాడా? కాంగ్రెస్ బీజేపీ హయాంలో ఉన్నాడా? భర్త చనిపోతే భార్యను పిల్లల్ని పట్టించుకున్నాడు ఉన్నాడా? అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రామంలోనే దాదాపుగా 20 మంది చనిపోయిన వాళ్లకు రైతులుంటే ఆ రైతు బీమా ద్వారా కీసరి లావణ్య, ఎరుకొండ భూలక్ష్మి, మంగళరాము, కంగు పైడి గంగాలక్ష్మి, పడగండి లావణ్య, సల్ల అనంతలక్ష్మి, సల్ల చిన్నుబాయ్, ఈ 7 కుటుంబాల్లో చనిపోతే 48 గంటల్లో నేనే వచ్చి మా సర్పంచ్ను, మా ఎంపీడీసీలను తీసుకొని, మా ఎంసీ గంగారం తీసుకొని, మా తమ్ముడు మహేందర్ తీసుకొని, నా పిఆర్ఎస్ సైనికులందరినీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి 5 లక్షలు ఇచ్చింది. వాస్తవం కాదా? ఈ బీజేపీ ఇచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందా? మనతో మాట్లాడిందా? ఎక్కడైనా సావులకు వచ్చిందా? 30 ఏళ్ళ మంచికి వచ్చిందా? మన ఊరు పెళ్లిళ్ళకి వచ్చిందా? మన పేరంటాలకు వచ్చిందా? కొత్తగా వచ్చి అమ్మకు పువ్వ పెట్టినాడు, చిన్నమ్మకు బంగారు గాజులు తొడుగుతా అంటున్నట. అమ్మకు పువ్వ పెట్టినాడు, చిన్నమ్మకు బంగారు గాజులు తొడుగుతాడా? గట్టిగా ఎప్పుడు చిన్న అమ్మకు పువ్వ పెట్టినాడు, చిన్నమ్మకు బంగారు గాజులు తొడుగుతాడా? అందరూ 16 రూపాయల పింఛన్ అంకాపూర్ గ్రామంలో ఇస్తున్నా. ఇది కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉండే మోడీ, నీకు వచ్చిన ఆయన అమిత్ షా, మీకు ఇంకొక అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన నువ్వు కలిసి ఇంకొక 4,000 మా అమ్మలకు పింఛన్. మేము అద్దంటమా? మెయిన్ రోడ్ నుంచి గిరికి డబుల్ రోడ్ వేసినా, ఇక్కడ నుంచి అరుగులకు రోడ్ వేసినా, అక్కడి నుంచి లక్ష్మాపూర్కు రోడ్ వేసినా, ఇక్కడ నుంచి ఆర్మూర్కు రోడ్ వేసినా, నువ్వు ఒక 4 రోడ్లు వేయు. నేను అద్దంటనా? నువ్వు ఏం చేస్తావో చెప్పు, ఏమి ఇస్తావో చెప్పు, ఏ
మారగంగన్న కేటీఆర్ గారు వచ్చారు. మీరు చూసిరు కదా, చూసిర్రా? నేను కేటీఆర్ గారు, సురేష్ రెడ్డి గారు, డాక్టర్ మధుశేఖర్ గారు ఉన్నారు. ఏందో మా డ్రైవర్ గారు కొద్ది దూరం పోయి అక్కడ ఆశీర్వాద యాత్ర అయినాక గోల్ బంగ్లా దగ్గరకు ఒకనే వాడికి ఇట్లా బ్రేక్ కొట్టింది. గిట్ల కొట్టంగానే మేమైతే టకా టకా నేను సురేష్ రెడ్డి సార్ డాక్టర్ మధుశేఖర్ కింద పడ్డాం. ఇట్లా బ్యానెట్ పట్టుకొని నేను కేటీఆర్ సార్ను పట్టుకున్నాను. ఇట్లా చూడలేదా మీరు? అందరు చూడలేదా? గిట్ల పట్టుకొని ఏదో అదృష్టం, చిత్తులగుంట దయ, అయ్యప్ప స్వామి దయ, పొద్దున్నే ఉన్న దేవుళ్ళు ఊరు దేవుళ్ళన్నీ కలిసి వచ్చిన పెరికిట్లో శివాలయం పోయినా అక్కడ హనుమంతుని ముట్టుకున్నా. నా ఇంటి దేవుడు 7 ఏళ్ల నుంచి ఒక్కపోతు, మందు లేదు, అన్నం లేదు, పువ్వు లేదు, నిద్ర కూడా లేదు. గా దేవుడి కోసం నేను మొక్కుకున్నా. గా దేవుడి దగ్గరికి వచ్చిన కింద పడ్డ కానీ ఏం కాదు దేవుడి వల్ల. ఈయనంటలో కూడుకోయి, ఈయనంటలు ఒక ఊరుకోయి. గా జీవన్ రెడ్డి గారు 20 ఫీట్ల మీదకి వచ్చి పడ్డాడు. ఆడు బ్యానెట్ మీద పడ్డాడు, కింద వాడి నెత్తి పడిపోతే సత్య పీడబోతుండే అంటాడు. గట్లా అనొచ్చమ్మా? మీ గ్రామానికి ఈ రోడ్ వేసిన దానికి నాకు పీడబోతానా? పోవాలా? పీడ పోవాలా? ఈ లక్ష్మాపూర్ రోడ్ వేసినందుకు నీకు పీడనా? మీ ఊరికి ఏ ఒక నా అక్క చెల్లె నెత్తి మీద బిందెత్తుకొని పోకుండా ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇచ్చినందుకు నీకు పీడనా? 880 మంది అక్క చెల్లెలకు 2016 రూపాయల పింఛన్లు ఇచ్చినందుకు పీడనా? మా బిడ్డలు ఏ ఒక బిడ్డ ఇంటి మీద ఉండొద్దు, ఆ బిడ్డల పెళ్లిళ్ళు చేస్తాం, 1,01,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లిళ్ళు చేసినందుకు పీడనా? ఇది మంచి పనులు కావా? మన యొక్క గ్రామంలోనే 147 మందికి అక్క చెల్లెల బిడ్డలకు 1,01,116 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసే దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఈ మంది నన్ను పాల్గొనాలా? తీసుకున్న వాళ్ళు ఇంట్లో నా లగ్నము నవంబర్ 30 తారీఖు ఉంది. ఎప్పుడుంది? ఎల్లుండేరా చిన్న, ఎక్కువ దూరం లేదు. ఎల్లుండే, ఇవాళ 27 కదా, ఎల్లుండి మరుసటి రోజు 30 తారీఖుగా 30 తారీఖు నా లెక్క ఉంది. మరి వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఓట్లు వేస్తారా? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ గొర్రెలు మేపుకున్న వాళ్ళు నాకు ఓట్లు వేస్తారా? ఇంకా కళ్యాణ లక్ష్మి తీసుకున్న నా చెల్లెళ్ళు నాకు ఓట్లు వేస్తారా? 880 మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు పింఛన్లు తీసుకున్న నాకు ఓట్లు వేస్తారా? ఇయ్యరా? వాళ్ళు మంచికి 10 ఓట్లు ఎత్తే 880 ఓట్లు కావా? అయితే కావా? మరి అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? నీళ్ళు ఇచ్చినోడికి నీళ్లు తాగిపిస్తారా? బువ్వ పెట్టినోడిని మర్చిపోతారా? అదే కాకుండా ఈ యొక్క గ్రామంలోనే రైతు బంధు ద్వారా 730 మంది రైతులకు కాదు 7,79,00,000 ఇచ్చాం. ఎంత ఇచ్చాం? బీజేపీలకు కూడా ఇచ్చినాం. వస్తాం కాదా? మా పల్లె గంగన్నకు కూడా ఇచ్చినాం. ఇయ్యలేదా? ఇంకొక అభ్యర్థి కూడా ఇంట్లోకి పోతున్నాయి, పోతలేవా? అందిస్తున్నాం. మాకు ఆ తేడా లేవు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరికి ఇస్తున్నాం. ఇది వాస్తవం కాదా? నేనేమంటున్నాంటే మేము ఇచ్చినా చెప్తున్నాం, ఇవ్వబోతున్నా చెప్తున్నాం. ప్రతి ఇంటికి 427 ఇళ్ళకు కాదు దగ్గర 11 కిలోమీటర్ల పైపు లైన్ వేసి ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇచ్చినాం. వడ్డీ లేని రుణం కింద మా అక్క చెల్లెలకు 99 మంది గ్రూపులకు కాదు 47,80,000 ఇచ్చాం. ఇది వాస్తవం కాదా? మళ్ళా అందరూ కాంగ్రెస్ వాడు 5 నిమిషాలు తిడితే బీజేపీ వాడు 10 నిమిషాలు తిడతాడు. అరే జీవన్ రెడ్డి నువ్వు ఏం తెచ్చినావుడు అంటుడు. ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవరు? ఆలూరు బైపాస్ రోడ్ వేయించింది ఎవరు? ఆర్మూర్లో డివైడర్లు వేయించింది ఎవరు? సిద్ధులగుట్టకు ఘాట్ రోడ్ వేయించింది ఎవరు? ఆర్టీసీ బైపాస్ రోడ్ వేయించింది ఎవరు? నేను కాదా? అవునా కాదా? ఇన్ని పనులు నేను చేస్తున్నా, ఇన్ని పథకాలు నేను తీసుకొచ్చిన, మీలో ఒక వ్యక్తిగా ఉన్నా
అంతర్గత సీసీ రోడ్లకు ఈ యొక్క గ్రామానికి 1,20,00,000 రూపాయలు ఇచ్చాం. NH 63 నుండి NH 40 వరకు అంకాపూర్ రోడ్డుకు 1,80,00,000 ఇచ్చాం. కొత్త రోడ్ NH 63 నుండి లక్ష్మాపూర్ వయా 1,90,00,000 ఇచ్చాం. కొత్త రోడ్డు NH 16 నుండి NH 7 వరకు 43 లక్షలు ఇచ్చాం. మన ఊరు మన బడి కింద మా యొక్క గ్రామానికి 55,44,000 ఇచ్చాం. రైతు భవనంకు 30 లక్షలు ఇచ్చాం. కామన్ షెడ్కు 25 లక్షలు ఇచ్చాం. గ్రామ పంచాయతీ భవనంకు 16 లక్షలు ఇచ్చాం. ఇదే కాక నేను చెప్తే అరగంట పడుతుంది. చెప్పాలా? కాళ్ళు గుంజుతున్నాయా? మరి మొత్తం కంపకు తేత్తంటే పోతాం, లేకపోతే మొత్తం చెప్తాం. ఏసుడేనా? గురుగుడు గుద్దుడేనా? అదే విధంగా మన గ్రామంలో పద్మశాలి సంఘ భవనంకు 5 లక్షలు, మున్నూరు గ్రామ సంఘ భవనంకు 5 లక్షలు, గురడి రెడ్డి కమ్యూనిటాలకు 5 లక్షలు, రజక కమ్యూనిటాలకు 5 లక్షలు, ఒంటరి కమ్యూనిటాలకి 5 లక్షలు, గోసాంగి కమ్యూనిటాలకు 5 లక్షలు, యాదవ కమ్యూనిటాలకి 5 లక్షలు, ముదిరాజు సంఘ భవనంకు 4 లక్షలు, గౌడ సంఘ భవనం, మహిళా సంఘం కంపౌండ్ వాళ్ళకు 5 లక్షలు, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ మోర్చల కోసం 10.5 లక్షలు. ఇదే కదా ఊక అడ్డమవుతుందని చెప్పి ట్రాన్స్ఫార్మర్ 10,60,000 పెట్టిన వాస్తవమేనా? మట్టి వడ్డేర సంఘంకు 5 లక్షలు, గంగాపుత్ర భవనంకు 5 లక్షలు, యూత్ భవనంకు 5 లక్షలు, ఎస్సీ మాదిగ సంఘంకు 5 లక్షలు, చర్చ్ కోసం 4 లక్షలు, మానవత చర్చ్ కోసం 4 లక్షలు, ఎస్సీ మాల సంఘంకు 8 లక్షలు, నాగపూర్ సంఘ భవనంకు 5 లక్షలు, ఎస్సీ మాదిగ సంఘంకు 5 లక్షలు, భీమయ్య మందిరం దగ్గర షెడ్ నిర్మాణంకు 5 లక్షలు, వాల్మీకి బోయ సంఘం కంపౌండ్ వాళ్ళకు 3.5 లక్షలు, ముదిరాజు కమ్యూనిటాల నిర్మాణంకు 5 లక్షలు, విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటాలకు 5 లక్షలు, వెటర్నరీ హాస్పిటల్ కు 2.5 లక్షలు, మక్కా మసీద్ కు 2 లక్షలు, ఈ ఐమాక్స్ రైట్ కు 2 లక్షలు, ఇంకా 4-5 సౌత్. అదే విధంగా ట్రాక్టర్ ట్రాలీకి 9 లక్షలు, వైకుంఠ ధామంకు 10.5 లక్షలు, గ్రామ పంచాయతీకి అందుతున్న నిధులు 23 లక్షలు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది వాస్తవం కాదా? ఇన్ని తెచ్చిన ఇవే కాకుండా మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మరి ఈ రోజు మీరు తావుకల్లో ఉంటే పలకరించిన, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన, మీరు మా ఇంటికి వస్తే ఛాయ్ తాగినాం, నేను మీ ఇంటికి వచ్చి ఛాయ్ తాగినా, ఇదంతా వాస్తవం కాదా? ఇవన్నీ ఇడిసబెట్టి ఈ రోజు ఇంకా కూడా మా అంకాపూర్ గ్రామస్తులందరికీ చేతులెత్తి శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తూ మళ్ళీ అడుగుతా ఉన్నా, నన్ను మళ్ళీ ఆశీర్వదించమని అడుగుతా ఉన్నా. వాస్తవమేనా? 2 సార్లు 2014లో ఆ రోజు నన్ను 15,000 మెజార్టీతో గెలిపించిన గ్రామం అంకాపూర్ గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ 2018లో 30,000 మెజార్టీతో గెలిపించిన గ్రామం అంకాపూర్ గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు జన ప్రపంచం చూస్తే 60,000 మెజార్టీతో అంకాపూర్ గ్రామంలో అందరి వేలి మీద ఇంకో 3వ తారీఖు నాడు అంకాపూర్ అంతా పిక్కు అని చెప్పి సందర్భంగా. ఇది వాస్తవం కాదా? జనం ప్రపంచం. మరి అందరూ నాతోనే ఉంటారా? ఇంకా చాలా లేట్ అయింది, ఆలస్యమైంది. టైం ఎంత అయిందన్నా? అందరూ అదే విధంగా అందరూ నాకే గుర్తుతారా? అందరూ నాకే వేస్తారా? అందరూ నన్నే గెలిపిస్తారా? అందరూ సారికే వేస్తారా? అందరూ దారికే వేస్తారా? అందరూ కేసీఆర్కే వేస్తారా? గా రైతు బంధు తీసుకున్న మా అక్క నాకు వేస్తుందా? ఈ కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లె నాకు వేస్తుందా? ఈ పింఛను తీసుకున్న మా పెద్దమ్మ నాకు వేస్తుందా? ఈ మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్న మా చెల్లె నాకు వేస్తుందా? ఊరంతా నాకే వేస్తారా?
వేసేటోళ్ళంతా ఒక్కసారి చేతులు ఎత్తికిపోతారు. వాడ గక్కడోళ్ళు కిక్కడ వీళ్ళే ఛాయల దగ్గర ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఒక్కసారి కట్టే 2 చేతులు. అమ్మా పాపం సరిచడం వస్తుంది. ఇంతమంది నాకే ఓట్లెత్తి మనోళ్ళు వాస్తవమేనా? వాళ్ళ దుకాణాలు బంద్ అయిపోయినాయా? ఇంకా చాలున్నాయా? మాది ఇంకా స్పీడ్ పెరుగుతుంది రేపటి నుంచి. సరేనా? ఇప్పుడే మనకు మళ్ళా నాకు సిద్ధుల గుట్ట శివుడు ఆజ్ఞ లేని సీమన్న గుర్తుందా? ఎవరి నంబర్ వాడికి వచ్చింది. 6 ఏమొచ్చింది? ఎవడి నంబర్ వాడికే వచ్చింది. చిన్నప్పుడు మా నాయన G1 అని పెట్టిన పేరు. 1 అంటే ఎంత? నా నంబర్ ఎంత? నా నంబర్ ఎంత? ఒకటో నంబర్ ముద్దు, ఒకటో నంబర్ ముద్దు, ఒకటో నంబర్ ముద్దు. ఎవడి నంబర్ వాడికి ఇచ్చిండు శివుడు. నా నంబర్ 1 ఇచ్చిండు, ఇంకొకటి 2 ఇచ్చిండు, ఇంకొకటి ఇంకోటి ఇచ్చిండు, ఇంకొకటి ఇంకోటి ఇచ్చిండు. అంతేనా? ముందే రాసిండు నా రాత. నా నంబర్ ఎంత? గెలిచేది మనమే, వచ్చేది మనమే, మళ్ళా ఇచ్చేది మనమే. అంతేనా? వారు 1 సైడా గునుగుడు గునుగుడే గుద్దుడే. ఆశీర్వాదిస్తున్నా, భరోసా ఇస్తున్నా.